ఈ టికెట్ కావాలంతే. వంశీ ఆనండి. వంశీ భవిష్యత్తు ఉన్నవాడివి, నీ చేతికి నెత్తురు అంటకూడదు. భూపతి నన్ను తప్ప కావాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా, ఈ నుంచి వెళ్ళిపోతా ప్లీజ్. ప్రాణాలు తీసేవాడికి ప్రాణం ఇచ్చే ధైర్యం కూడా కావాలి, అది నీకుందా? వెంగళరెడ్డి ఎమ్మెల్యే అనే 3 నాళ్ల ముచ్చట కోసం ఇంత రక్తపాతాన్ని కోరతావా? పదవి కోసం ప్రజల మనసులు గెలవాలి కానీ ప్రాణాలు తీయకూడదు. చూడరా, నీ స్వార్థం కోసం నీ వాళ్ళు నా వాళ్ళు ఎంత రక్తాన్ని చిందించారు. నా చెల్లెలు పెళ్లి కన్నా నన్ను నమ్ముకున్న ప్రజల ప్రాణాలే ఎక్కువ అనుకున్నా, అందుకే కత్తిపట్టా. నామినేషన్ వేయడానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. లాయరు, నామినేషన్ పేపర్లు ఇవ్వండి. మనం పెట్టే విత్తనం బట్టే పంట పండాలి. ఇకపై ఈ నేల మీద ప్రేమే పండాలి. ఇదే హింసతో చిందే చివరి నెత్తుటి పొట్టు కావాలి. తీసుకో. ఎలక్షన్ లేకుండా నిన్ను ఎమ్మెల్యేని చేస్తున్నా. సీమ చరిత్రలో ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయిన ఘనత నీకే దక్కుతుంది. మీ అభిమానానికి రుణపడి ఉంటాను. అపోజిషన్ ఉంటేనే ఫ్యాక్షనిజం ఉంటుంది, అందరం కలిసి ఉంటే ఫ్యాక్షనిజమే ఉండదు. నా మీద నమ్మకంతో ఈ వెంగళరెడ్డిని ఎమ్మెల్యే చేయండి. వెంగళరెడ్డి ప్రజల క్షేమం కోరేవాడు, ప్రజాప్రతినిధి. ప్రజల నిధులు కోరేవాడు కాదు. సేవ చేస్తావన్న నమ్మకంతో ఈ పదవి ప్రజల తరపున నీకు అప్పచెప్తున్నా. మా నమ్మకాన్ని నిజం చేస్తే వచ్చే 5 ఏళ్లే కాదు, జీవితాంతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి నువ్వు. మాట తప్పావో మంచి పని చెయ్యి, అప్పుడు ప్రజలే నిన్ను పిలుస్తారు అన్నా అని. అదే నేను కోరుకునేది. అప్పుడు నేను పిలుస్తాను సోదరా అని. వంశీ, నేను ఓడిపోయాను. మీ నాన్నకి ఇచ్చిన మాట తప్పాను. నీకు నీ ప్రేమకు న్యాయం చేయలేకపోయాను.
మీ నాన్నగారితో ఊరెళ్ళిపో. ఆయన చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. జీవితంలో నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నీ మేలు కోరే మనిషిని నేనున్నానని మర్చిపోకు. అమ్మా నందిని, నన్ను క్షమి. మా ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోలేదు. నీ చెల్లిగా పుట్టడమే నా అదృష్టం అన్నయ్య. ఇంతకాలం సాక్ష్యం విని తీర్పులు చెప్పేవాడిని మొట్టమొదటిసారి ప్రత్యక్ష సాక్షిగా నా నిర్ణయం చెప్తాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీలో ఫ్యాక్షనిస్ట్ని చూశాను. ఫ్యాక్షనిస్ట్ అంటే అహంకారం ఎక్కువ అనుకున్నా, కానీ ప్రజలని కాపాడారు, నా బిడ్డని కాపాడారు. మీరన్నట్టు రాయలసీమ వాళ్ళకి మమకారం ఎక్కువే. ఈ ఎలక్షన్లో వైలెన్స్ లేకుండా గెలవాలన్నా, కానీ రాబోయే ఏ ఎలక్షన్లో కూడా వైలెన్స్ లేకుండా నేను కోరుకున్నట్టు పగా ప్రతీకారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఫ్యాక్షనిజానికి సరైన పరిష్కారం చూపించారు. మీ చెల్లి కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించి అందరి మనసు గెలిచారు. ఇది గెలుపంటే అది మీ గొప్పతనం. ఇలాంటి ఇంట్లో వియ్యమందటం నిజంగా నాకు గర్వంగా ఉంది. ఇది మీ గొప్పతనం, మా గొప్పతనం కాదు, వీళ్ళిద్దరు గొప్పతనం. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలన్న వీళ్ళ తపన వీళ్ళ ప్రేమను గెలిపించింది. ఈ గొప్పతనం మాది కాదండి. మేం ప్రేమను నమ్మాం, మీరు మమ్మల్ని నమ్మారు. అసలు ఈ ప్రేమ అనేది మీ దగ్గర నేర్చుకున్నాం. మేము ఒక్కడుగు వేస్తే మా ఆనందం కోసం మీరు 10 అడుగులు వేశారు. మా ఈ లవ్ స్టోరీని లవ్లీ స్టోరీగా మార్చారు. శభాష్! ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరిగి తీరుతుందని నిరూపించారు. ఇక మంచి ముహూర్తం పెట్టించండి.